ఎక్కడన్నా హీరో గానీ, సెలబ్రిటీ గానీ, లేకపోతే ఇంకొకళ్ళు గానీ బయటికెళ్ళినప్పుడు వాళ్ళకి పబ్లిక్ ద్వారా ఎటువంటి ఇబ్బంది కావద్దు. వాళ్ళు పబ్లికొచ్చి ఫ్యాన్స్ గానీ, పబ్లిక్ గానీ వచ్చి హీరో మీద, లేకపోతే ఎవరైనా సెలబ్రిటీ మీద పడటం గానీ, టచ్ చేయటం గానీ చేస్తారని భయంతోనే కొద్దిగా ఈ మా బౌన్సర్స్ వ్యవస్థ కొద్దిగా బాగా అంటే డెవలప్ అయిందనమాట. వాళ్ళ మూలంగానే, సెలబ్రిటీస్ మూలంగానే. ఇంత ముంగట చాలా తక్కువ ఉండేది. మేము ఓన్లీ పబ్బులకు మాత్రమే పరిమితం ఉండే. రాను రాను ఎట్లయిపోయిందంటే ఇప్పుడు మ్యారేజెస్‌కి ప్లస్ దాంతోపాటు సెలబ్రిటీ ఈవెంట్స్‌కి, వీఐపీస్‌కి, ఓపెనింగ్స్‌కి, ఇట్లా మూవీ ఆడియో రిలీజెస్‌కి అన్నిటికీ మేము బౌన్సర్స్ యూజ్ అవుతున్నాం. అంటే దీంట్లో మీరు ఇందాకల అడిగారు ఒక మాట, పోలీసోళ్ళు పెట్టారా అని. పోలీసు వాళ్ళతోని సహాయంతోనే మేము బౌన్సర్లుగా ఆడ పనిచేస్తాం. మాకు బౌన్సర్లని మేము వాళ్ళు పెట్టుకునే ముందే మమ్మల్ని ఏం చేస్తారంటే అక్కడ డిపార్ట్మెంట్లో ఎవరైతే ఆ టైంలో పొజిషన్లో ఉంటారో సిఐ కానీ, ఎస్ఐ గారు కానీ మాకు బ్రీఫింగ్ ఇచ్చినాకనే పొజిషన్ ఇస్తారు. ఆడ 20 మంది బౌన్సర్లు ఉన్నారనుకో, అందరిని పిలిపించి మీరు ఎవరితోనూ గొడవడొద్దు, నెట్టొద్దు, తిట్టొద్దు అని చెప్పి బ్రీఫింగ్ ఇచ్చిన తర్వాతనే బౌన్సర్లను పెట్టుకుంటారు.